సార్ సారీ సార్. సార్ లేదు సార్, ఇంకోసారి జరగకుండా చూసుకుంటాను సార్. ప్లీజ్ సార్. సారీ సార్, స్ట్రిక్ట్గా చెప్తాను సార్. ప్లీజ్. సారీ సార్. ష్యూర్ ష్యూర్ సార్. థ్యాంక్ యూ. ఏమైందా అన్న? చిన్నోడు కాలేజ్లో మళ్ళీ ఏదో గొడవ చేశాడు. ప్రిన్సిపల్ కంప్లైంట్ ఇచ్చింది. మాట్లాడలే నాన్న. ఏం మాట్లాడో ఏమో తల్లి. సరే కానీ నా స్పెక్స్ ఎక్కడున్నాయి తల్లి? ఆ రూమ్లో ఉన్నాయి, నేను తెచ్చుకుంటానులే. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్, ఎడిటింగ్, ఫిలిం మ్యూజిక్, సినిమా ఆర్కిటెక్చర్. ఇందు, ఏమైందన్నా? ఏంటిది? నీ రూమ్లోకి నా స్పెక్స్ కోసం వెళ్తే ఇగో నువ్వు రాసిన స్క్రిప్ట్ దొరికింది. ఇలా రాసి ఎన్ని రోజులు దాచిపెట్టావు? నాన్న ముందు చెప్పినా ఇలానే రియాక్ట్ అయ్యేవాళ్ళు, ఎప్పుడు చెప్పినా ఇలానే రియాక్ట్ అవుతారు. సినిమా ఇండస్ట్రీ అంటేనే వద్దంటారు. అంటే ఏంటి ఇప్పుడు? సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళి పొట్టి పొట్టి డ్రెస్సులు వేసుకుని తిరగాలందా నీకు? ఇండస్ట్రీ అంటే పొట్టి పొట్టి బట్టలే కాదు నాన్న, ఇంకా చాలా ఉంటుంది. అయినా డైరెక్టర్ అవ్వాలంటే పొట్టి పొట్టి బట్టలు వేసుకోవాల్సిన అవసరమే లేదు నాన్న. అసలు ఈ సినిమాలు చూసి చెడిపోయి ఇలా డైలాగులు చెప్తున్నావు. అసలు ఒక అమ్మాయి డైరెక్టర్ అవడం ఏంటి? సినిమా ఇండస్ట్రీ ఎంత అన్సర్టనో తెలుసా నీకు? నాన్న, ఇండస్ట్రీ మీద ఏదో ఒపీనియన్ ఉండి నేను వెళ్ళట్లేదు, నాకు నచ్చి నేను వెళ్తున్నాను. అయినా మా అమ్మాయిలు మా జీవితం ఎలా ఉండాలో మేము డిసైడ్ చేసుకోవాలి కానీ జీవితం డిసైడ్ చేస్తుంది మేము ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా బట్టలు వేసుకోవాలి అని. మరి నువ్వు చెప్పు, అమ్మాయిలు ఎలా ఉండాలో. ఇలా డైలాగులు కొట్టడం కాదు. మీకు డైలాగ్ లానే ఉంటుందా అన్న? కానీ మీరు ఒక్కసారైనా అడిగారా నన్ను ఏమవుతున్నావని? లేదు, ఒక్కసారి కూడా అడగలేదు. అంటే ఇప్పుడు అడగలేదని అరుస్తున్నావా? నాన్న, మీరు రోజు మీ చిన్న కొడుకుని అడుగుతారు ఏమవుతున్నావని. నా 20 ఏళ్లలో ఒక్కసారి కూడా అడగాలనిపించలేదా? వాడు రోజుకొకటి మారుస్తాడు. ఒకరోజు షెఫ్ అంటాడు, ఒకరోజు డైరెక్ట్గా ఆస్ట్రోనాట్ అంటాడు. వాడికి అసలు క్లారిటీయే లేదు నాన్న. కానీ నాకు ఫుల్ క్లారిటీ ఉంది నా ఫిల్మ్ ఇండస్ట్రీ మీద. కానీ మీరు ఎప్పుడూ అడగారు నన్ను. వాడు మగాడు, ఎక్కడైనా బతికేస్తాడు. నువ్వు ఒక అమ్మాయివి, మర్చిపోకు. మర్చిపోయే ఛాన్స్ ఎక్కడిస్తున్నారు నాన్న? ప్రతి గంట గంటకి గుర్తు చేస్తూనే ఉంటుందిగా ఈ సొసైటీ. ఒకడు ఏడిస్తే అమ్మాయిలా ఏడవద్దంటాడు. ఎక్కడికెళ్ళినా ఇదే ఎదవసోది. ఇందు, మీకే కాదు నాన్న, నాకు ఉంది గొంతు, నేను అరవగలుగుతా. మీకు అమ్మకి పెళ్ళై 25 ఏళ్ళు అయ్యుంటుందా? రోజు ఆఫీస్ నుంచి వచ్చి డిన్నర్కి ఏం చేసావని అడిగేవాడివి. ఒక్కసారైనా జీవితంలో ఏమవుదాం అనుకున్నావని అడిగావా? ఇప్పుడు అడిగినంత మాత్రాన ఏం మారిపోద్ది? అసలు నీతో గొడవ పెట్టుకుని నాది తప్పు. అవును నాన్న, అమ్మని అసలు ఎందుకు పెళ్లి చేసుకున్నావు? మీ అమ్మ పేరు నచ్చి నాకు ఎంతో ఇష్టమైన లక్షణమైన సావిత్రి అనే పేరు పెట్టుకుంది కాబట్టి చేసుకున్నాను. నీకు ఆ పేరు ఎందుకు ఇష్టం నాన్న? నేను చిన్నప్పటి నుంచి సావిత్రమ్మ గారి సినిమాలు చూసి పెరిగాను. ఆమంటే నాకు చాలా గౌరవం. అయినా అలాంటి మహానటులు మన తెలుగు సినిమాల్లో ఈ మధ్య ఎవరూ రావడం లేదు. నీకెంతో ఇష్టమైన మహానటి సావిత్రి గారు ఒక సినిమా చేశారు, మొత్తం ఫీమేల్ టెక్నీషియన్స్తోనే, తెలుసా నీకు? ఆ గొప్ప మహానటి ఎన్నో సినిమాలు నటించింది. ఎన్నన్ని గుర్తుపెట్టుకుంటాం. నటించింది కాదు నాన్న, డైరెక్ట్ చేసింది. ఏటి, సావిత్రి గారు సినిమాకు డైరెక్ట్ చేశారా? ఆ మాత్రం కూడా తెలియదు మీకు? ఇందాక అన్నారు కదా అమ్మాయిలు డైరెక్షన్ ఎలా చేస్తారని. సావిత్రి గారు ఒక మూవీ తీశారు, చిన్నారి పిల్లలు అని. అందులో మొత్తం ఫీమేల్ టెక్నీషియన్సే. అప్పట్లోనే వాళ్ళంతా చేస్తే ఇప్పుడు ఇంత కంఫర్ట్స్ ఇంకా లగ్జరీస్ పెట్టుకుని మేమెందుకు చేయలేం నాన్న? మన ఇండియాలోనే ఎంతో మంది అమ్మాయిలు డైరెక్టర్స్గా ఉన్నారు నాన్న. జోయా అఖ్తర్, ఫరా ఖాన్. అంతెందుకు నాన్న, మన తెలుగులోనే నందిని రెడ్డి, పి భానుమతి గారు, మన సావిత్రి గారు,
ఇంతమంది డైరెక్ట్ చేసిన మూవీస్ ఉన్నాయి, కానీ ఇవన్నీ ఎవరికి కనిపించవు. ఎయిర్పోర్ట్లో హీరోయిన్స్ పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటే అదే ఫోకస్ చేస్తారు. అంతెందుకు నాన్న, 1953లో ఒక సినిమా వచ్చింది, చంద్రాని అని. డైరెక్షన్ కూడా మన తెలుగు అమ్మాయే, పి భానుమతి గారు. డైరెక్షన్ ఒక్కటే కాకుండా స్టోరీ, యాక్టింగ్, ప్రొడ్యూస్, పాటలు కూడా ఆమె పాడారు. ఇండిపెండెన్స్ వచ్చిన 6 ఏళ్ల తర్వాతే ఒక అమ్మాయి ఇంత ఇండిపెండెంట్గా ఉంటే, మన దేశానికి ఇండిపెండెన్స్ వచ్చి 78 years అవుతుంది. అయినా మా అమ్మాయిలు ఎవ్వరికీ ఇండిపెండెన్స్ లేదు నాన్న. ఇదంతా ఆపు. వాళ్ళేం చేశారు, వీళ్ళేం చేశారు అదంతా పక్కకు పెట్టు. నువ్వేం చేసావో చెప్పు, అప్పుడు మాట్లాడదాం. అయినా మీరు ఈ ప్రశ్న ఎప్పుడో అడగాలి, ఇప్పుడు అడుగుతున్నారు. నేను చేశాను నాన్న ఒక షార్ట్ ఫిలిం, కానీ మీరు అడిగితే కదా తెలిసేది. ఇప్పుడు అడుగుతున్నాను కదా, చూపించు. రండి నాన్న, చూపిస్తా. శివ ఎన్ని వీడియోస్ శివ? సో బ్రో ఇంకొకటి బ్రో, లాస్ట్ ప్లీజ్. శివ అంటే నా పేరే కదా నాన్న. అవును నాన్న. అతనెవరు? అతను నా ఫ్రెండ్ నాన్న. బాగా క్లోజా? వాడొక వేస్ట్ ఫెలో నాన్న. సర్లే, రేపటికి కాలేజ్కి బుక్స్ అన్నీ పెట్టుకున్నావా? సావిత్రి, అప్పుడు అడగలేదు, ఇప్పుడు ఇప్పుడు అడగలేను. కనీసం వచ్చే జన్మలోనైనా నాకు కొంచెం ముందే చెప్పు, నువ్వేమవ్వాలనుకుంటున్నావు. ఏంటమ్మా, ఏమవ్వాలనుకుంటున్నావు? ఇదే కదా నీకు కావాల్సింది? నేను వద్దమ్మా, చెప్పకు. ఇప్పటికీ నేను అర్థం చేసుకోలేకపోతే నేను ఒక తండ్రిని అనిపించుకోలేను. బై ద వే, నీకు చెప్పడం మర్చిపోయానమ్మా, యువర్ మూవీ హ్యాస్ కమ్ పర్ఫెక్ట్లీ వెల్, సూపర్, ఆల్ ది బెస్ట్. అవునమ్మా, ఈ కొత్త షార్ట్ ఫిలిం టైటిల్ ఏంటమ్మా?